హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి గులాబీ మొక్కలు మళ్ళీ కొత్తగా 2 వచ్చినాయండి మన మిరప తోటలోకి. ఇవి మళ్ళీ రైతు బజారుగా ఎదురుగా ఉంటే కొనుక్కొచ్చారు పోయిన సండే. ఇవి బాగున్నాయండి ఫ్లవర్స్, చూసారా? కడియం మొత్తనే తెచ్చి ఇక్కడ అమ్ముతారండి. అవి పెద్ద స్టెమ్ ఉన్నవి, ఇవి పెద్ద కుండీ, ఇది గ్రో బ్యాగులు కూడా పెద్దవి, చూసారా? ఈ పెద్ద ఎంత పడినాయి అంటే 120 110కి ఇచ్చాడండి. నర్సరీలో కూడా 100 రూపాయలు ఉంటాయి. 110 110కి తెచ్చారు. బాగున్నాయి, చూసారా? ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్, పెద్ద మొక్కలు అన్నమాట. ఈ గ్రో బ్యాగులను బట్టి మనకు తెలిసిపోద్ది. పెద్ద గ్రో బ్యాగులు వేసినవి అంతా పెద్ద మొక్కలే. మనం ఇప్పుడు ఏమేమి కలిపి మట్టిలో కలిపి వేస్తామో కుండీల్లో వేస్తున్నానండి కొత్త గులాబీ మొక్కలు. రండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడండి కొంచెం ఈ మట్టిలో ఏమేమి కలిపామంటే కొంచెం ఎరువు, వరిపొట్టు, అలాగే వేపపిండి, ఈ నింపినవే అండి ఇవి. ఇందులో మట్టే ఇది ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి. మొక్కలు చనిపోతే మళ్ళీ వంపేసాము మట్టి, అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఇది మొక్కలకి కలుపుకుంటాం కదా, అలాగే కలిపింది. దీంట్లో మళ్ళీ కలుపుతున్నాను, మళ్ళీ కలిపి వేస్తున్నాను. చూసారా? మొక్కల్లోది ఎర్రమట్టి, ఇది మనం నర్సరీ నుండి తెచ్చిన మట్టి. దీంట్లో కొంచెం ఎసం సాల్ట్ వేస్తున్నానండి. మనం ఇలాగ మొక్క వేసేటప్పుడు ఇలా కలుపుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం మనం మొక్క రీపాటింగ్ చేసేటప్పుడు ఆ గ్రో బ్యాగ్ నుండి మన కుండీలో వేసుకునేటప్పుడు కొంచెం ఎసం సాల్ట్ వేయాలండి, మొక్క సాకు గురవ్వకుండా. ఎసం సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు కొంచెం ట్రైకోడర్మా విరిడి ఇవ్వండి, మొక్క బాగా నాటుకుంటుంది అన్నమాట. ట్రైకోడర్మా విరిడికి ఇవ్వండి. ఇవన్నీ కలుపుకుంటే మనకి మొక్క బాగా నాటుకుంటుందండి. నర్సరీలో ఉన్నప్పుడు బాగా పూలు పూస్తాయి కదండి, మనం ఇవన్నీ కలుపుకుంటే అలాగే పూస్తాయి అన్నమాట. ఇది కొంచెం గోరుమిల్లు అండి. గోరుమిల్లు కూడా పూలు బాగా పూస్తాయండి. ఇది కొంచెం మస్కడ్ కేక్ అండి పౌడరు, వేపపిండి, ఎక్కువ అక్కర్లేదు. పూలు బాగా పూయడానికి ఉపయోగపడుతుంది. మనం ఒక నెల వరకు ఇంకేమి ఇవ్వకపోయినా బాగా పూస్తాయండి పూలు. అలాగే ఇది వేపపిండి అండి, కొంచెం మనకి ఎండు తెగులు అది రాకుండా, మొక్కకి ఫంగస్ అది రాకుండా మొక్కకి వేపపిండి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. మొక్కలో ఏదన్నా మట్టిలో ఏదన్నా ఫంగస్ ఉన్నా పోతుందన్నమాట. వేపపిండి వేసాం కదండి. అలాగే కొంచెం సాప్ ఫంగస్ పౌడర్ అండి, మట్టిలో ఫంగస్ ఉన్నా పోతుంది. మట్టిలోనే కలిపేస్తున్నాను. సాప్ ఫంగస్ పౌడరు ఇది చాలాలు అయిందండి తెచ్చి. మైక్రో న్యూడెంట్స్ ఇది అంటారు దీనికి. ఇవి మొక్కలకి బాగా పనిచేస్తాయండి. ఇవి నాసుతో చేస్తారంట, మన చెరువుల్లో నాసు ఉంటుంది కదా, నాసుతో చేస్తారంట. ఇవి బాగా పనిచేస్తాయండి, పువ్వులు బాగా పూస్తాయి. ఇవి కూడా కొన్ని వేస్తున్నాను. మన దగ్గర ఉన్నాయి, సనాలైన తెచ్చి వాడలేదు. ఇదిగోండి ఇవి. ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. ఇవన్నీ కింద పైన కలిపేస్తండి, మనకు కలిసిపోతుంది. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఒక నెల వరకు మొక్కకి ఏమి వేయకపోయినా ఇది
ఇప్పుడు వేసిన జీవన ఎరువులన్నీ సరిపోతాయండి. ఇవన్నీ జీవన ఎరువులు మనకి ఆర్గానిక్ అన్నమాట ఇవన్నీ. ఇలా కలిపి వేసుకున్నామంటే మనం నెల వరకు బలానికి ఏమి ఇవ్వక్కర్లేదండి. బాగా పూస్తాయి, నర్సరీలో పూస్తాయి కదా, అలా పూస్తాయి అన్నమాట. పువ్వులు పెద్ద సైజు పువ్వులు వస్తాయి. అలాగే మనకి మొగ్గలు ఎక్కువ వస్తాయి. గ్రీన్గా ఉంటుంది మొక్క. ఎస్ఎం సాల్ట్ వేసాం కదా, మొక్క ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కలుపుకోవడం వల్ల ఇప్పుడు కలిపాం కదండి, కింద పైన మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఈ కన్నాలు చూసారా, ఇంత పెద్ద కన్నాలు పెట్టుకోవాలి. ఇలా 4 కన్నాలు పెట్టుకోవాలి. గులాబీ మొక్క ఎప్పుడు నీరు స్టాక్ ఉండకూడదండి, ఎప్పుడు నీరు అప్పుడు వెళ్ళిపోవాలి. అలాగైతేనే మనకి మొక్క బాగా నాటుకుంటుంది అన్నమాట. కన్నాల్లో కొబ్బరి చిప్పలు వేస్తున్నాను. కొబ్బరి చిప్పలకి బాగా వాటర్ దిగుతుందండి. ఇవన్నీ ఇలాగ వేసుకున్నాం కదా, కన్నాల్లో కొబ్బరి చిప్పలు వేసి ఇప్పుడు మట్టి పోసేసుకోవాలండి. అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, అన్నీ కలిపాను. ఒక నెల వరకు మనకి ఏమి వేయకపోయినా, బలానికి ఇవ్వకపోయినా పర్లేదండి. అన్నీ కలిపాం కాబట్టి ఎరువు, మట్టి, వరి పొట్టు, వేపపిండి వేసాం కదండి. ఇప్పుడు ఒక మొక్క వేద్దామండి, ఆ తర్వాత అది నింపుదాం. చూసుకోవాలండి, ఎత్తు అయిపోయింది చూసారా. పెద్ద కవర్ కదా, కొద్దిగా తీసేద్దాం. ఇప్పుడు సరిపోద్దండి. మనం మొక్క వేసేటప్పుడు ముందుగా నీళ్ళు పోయకూడదండి. ఆ రోజు మాత్రం ముందు రోజు అయితే మట్టి విడిపోద్ది. గడ్లాగా రాదు. మధ్యన ఇలాగ వేసుకుంటే మనకి ఇంత ఎత్తు ఉండాలండి. కింద కొంచెమే మట్టి పట్టింది, ఇప్పుడు ఉన్న మట్టి వేసేద్దాం. వేసాం కదండి, నొక్కుదాం. పిండి ఇంకా పెద్దది వేసుకున్నా పర్లేదండి, పెద్ద కవర్లు కదా, ఎక్కువ మట్టి ఉంది కవర్లో, అందువల్ల కరెక్ట్గా సరిపోయింది. ఎత్తు కొంచెం వేసాం, అడుగున మట్టి పెద్ద కవర్లోది కాబట్టి మనకి మట్టి పై వరకు వచ్చేసింది. వాళ్ళు మొక్కతో ఇచ్చిన మట్టి ఎంత వేస్తే చాలండి. వాటర్ వేసినాడు కిందకి వెళ్ళిపోద్ది. ఒక మొక్క వేసాం కదండి, ఇంకో మొక్క వేద్దాం. ఇవ్వండి, ఇవి కూడా 4 కన్నాలు పెట్టాను చూడండి. ఇలా కొబ్బరి చిప్పలు వేసుకుంటండి మనకి
బాగా వాటర్ దిగుతుందండి. ఫ్రీగా వాటర్ దిగితేనే మనకి మొక్క బాగా నాటుకుంటుంది. ఇప్పుడు కొంచెం మట్టి వేద్దాం అడుగున. ఎక్కువ మట్టి కింద పట్టట్లేదండి, అది ఎత్తుంది కదా పెద్ద కవర్ వల్ల ఎక్కువ మట్టి పట్టట్లేదు కింద. ఇప్పుడు మళ్ళీ మొక్క ఎత్తి చూడాలండి. ఎత్తు సరిపోయిందండి కరెక్ట్గా. కింద మట్టి ఏం తీయట్లేదండి, మనకి ఎక్కువ మట్టి ఉంది కదా, అందువల్ల అడుగునే మట్టి ఏం తీయలేదు. వాళ్ళు ఇచ్చిన మట్టి అంతా అలా వేసేసాము. మొక్కకి డిస్టర్బ్ చేయకూడదండి, వేర్లు చేస్తే మనకి వేర్లు కదిలితే బతకదు. అందుకని మొక్క ఎప్పుడు కదపకుండా వేసుకోవాలి. కవర్ నుండి అలా తీసి అలా వేసేయాలి, అప్పుడే బాగా నాటుకుంటుంది. చాలండి, మళ్ళీ వాటర్ వేసాక కిందకి వెళ్ళిపోద్ది మట్టి. ఇక్కడ అంచుల నుండి వచ్చేస్తుంది బయటికి, అందువల్ల మనం కొంచెం గేపే ఉంచాలి. వాటర్ వేసినప్పుడు గట్టిగా నొక్కాలండి, గాలి తగలకూడదు మొక్కకి ఎప్పుడు. ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి. కిందకి స్లోగా దిగుతాయండి, వెంటనే రావు. ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి ఇవాళ. రేపటి నుండి మనం మొక్కకి సరిపడగా పోయాలి కొన్ని వాటరు. జర దిగుతున్నాయి, స్లోగా దిగుతున్నాయి. తడాలి కదా, మట్టి అంతా తడిసి వాళ్ళు ఇచ్చిన మట్టి కూడా, మొక్కతో ఇచ్చింది కూడా తడాలి కదా. ఈరోజు నిన్న వాటర్ వేయలేదు మొక్కకి, అందువల్ల మనకి పొడిగా ఉన్నప్పుడే మార్చుకోవాలండి. మొక్క తడిగా ఉన్నప్పుడు మారిస్తే విడిపోద్ది, మన గడ్లాగా రాదన్నమాట వేసేటప్పుడు. అందుకు 2 రోజులు నీళ్ళు ఆఫ్ చేయాలి, శీతాకాలమే కదా. ఆఫ్ చేసి వేసుకుంటే మనకు ఇలాగా గడ్లాగా వేసేయచ్చు. చూడండి వాటర్ పీలుస్తుంది. చూసారు కదండి, మనం నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు వేసాము కుండీల్లో, అన్నీ కలిపి వేసాను. చూసారా, ఇవన్నీ జీవన ఎరువులు, ఇవన్నీ ఆర్గానిక్వే. ఇలాగ కలిపి వేసుకుంటే మనకి మొక్క బాగా బతుకుతుంది అనమాట. 1 నెల వరకు మనం ఏమి వేయక్కర్లేదు, బలానికి సరిపోతుందండి. ఇప్పుడు కలిపిందంతా ఇలా నాటుకోవాలండి. కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఇలా మొక్కలు మనకి నర్సరీలో ఎలా పూస్తున్నాయి అలా పూస్తాయండి, పెద్ద సైజు పువ్వులు. ఆ మొక్కలు కూడా ఎక్కువ పూస్తాయి, మొక్క కూడా గ్రీన్గా ఉంటుంది ఇవన్నీ కలపడం వల్ల. చూసారు కదండి ఈరోజు వీడియో. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.